హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయినా ఇప్పుడే. స్పెట్స్ ఉంటే మొత్తం రిఫ్లెక్షన్ కొడుతుంది కళ్ళల్లో. నానేమో బయటకు దెబ్బమన్నారు. ఇంత దూరం వచ్చి వేస్ట్ టైం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ 11th of April around 1 o'clock in the afternoon. Literally starting my day right now. యాక్చువల్లీ పొద్దునే లేచిన, కాకపోతే ఇంట్లో కొంచెం పనులు అవన్నీ చేసి ఇప్పుడు మమ్మీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ చెకప్, మమ్మీకి కొంచెం సర్జరీ అయింది. దానివల్ల ఇంకా ఎవ్రీ 10-15 డేస్కి ఒక చెకప్ ఉంటుంది. ఆ చెకప్కి వెళ్తున్నాం. ఇక్కడ అమీర్పేటలోనే హాస్పిటల్. మళ్ళీ మోహన్ వస్తాడేమో, మరి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు చేసుకొని మీకు చూపిస్తా ఏం చేస్తున్నారు. మోస్ట్లీ లాక్స్ అన్ని స్పెట్స్ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నా. స్పెట్స్ ఉంటే మొత్తం రిఫ్లెక్షన్ కొడుతుంది కళ్ళల్లో. స్పెట్స్ నాకు ఆల్మోస్ట్ 8th క్లాస్ నుంచి ఉన్నాయి. ఈ స్పెక్స్ పెద్ద హెడ్ఏక్ అయితే దాంతో. స్పెట్స్ తీస్తే బొంగి ఏం కనిపించావాలి. హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయినా ఇప్పుడే. మమ్మీ నాడ దింపి కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చిన. కార్ పార్క్ చేసి పైకి మమ్మీ ఇంకా కార్ డోర్ బంద్ చేయకుండానే వెళ్ళిపోయింది. అట్లనే అది మోగుతా ఉంది కీ 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 కానీ పడ్డది లాక్. మమ్మీ లోపల డాక్టర్ని చూసి చెకప్ చేయించుకుంటుంది. నానేమో బయటకు దెబ్బమన్నారు. ఏం చేద్దాం, తప్పదు. వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏమన్నా తింటా ఫస్ట్. ఇట్లా రిఫ్లెక్షన్ వస్తుంది అద్దాలల్లో, అందుకే అద్దాలు పెట్టుకోవద్దు కూడా అవుతుంది నాకు. ఇట్లయినా మంచిగా చేద్దామా. మళ్ళీ హాస్పిటల్ రావాల్సి వచ్చింది. ఇంటికి పోయి మమ్మీని డ్రాప్ చేయాల్సి వచ్చినా చేయగానే గుర్తొచ్చింది పైసలు తీసుకోలేదు. పైసలు ఇచ్చి చేంజ్ మర్చిపోయి ఇంటికి పోయాను. మళ్ళీ ఇంటి ఎండలో ఏడికి వచ్చి ఇప్పుడు ఇంకా బండి మీద రావాల్సి వచ్చింది. సరే, ఇందాక చేంజ్ తీసుకోలేదు కదా, 400. ఈ 400 కోసం మళ్ళీ ఇంటి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. పెద్ద దూరం ఏం కాదు కానీ ఆ దిమాగ్ అంత మంచి పని చేస్తుంది అనమాట. ఇంత దూరం వచ్చి వేస్ట్ టైం. గూగుల్లోనేమో ఓపెన్ అని చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తేనేమో మొత్తం క్లోజ్. ఏడికి వచ్చినామంటే సాయిరామ్ సెలెక్షన్స్ అని గాంధీ బజార్లో బట్టలు అమ్ముతారు అనమాట. క్లోత్స్ అన్నీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్లోత్స్ అమ్ముతుంటారు. వీడికి బట్టలు కావాలంటే ఇక్కడికి వచ్చినాం. ఇంత దూరం ఆల్మోస్ట్ 15 kilometers ట్రావెల్ చేసి వస్తే పెద్ద బిస్కెట్ అయింది. కానీ బట్టలు అయితే బాగుంటాయి. ఇక్కడ మంచిగా ఉంటాయి బట్టలు. ఇక్కడ ఫస్ట్ టైం తీసిన షర్ట్ ఇక్కడ చెప్తా. ఏది బ్లూ కలర్ అది అది చాలా వరకు నా బట్టలన్నీ నేనే తీసుకున్నాను. నా షర్ట్ ప్యాంట్లు అన్నీ తీసుకొని నేనే కుట్టించుకునే. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ ఇస్తాడు. మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తాడు లాస్ట్ కార్డ్ అడగకుండా. వెళ్ళిపోయాము ఇప్పుడు. నీ ఇష్టం. ఇంటికి పోదాం. సక్క ఎస్ఆర్ నగర్. ఇంటికి పోవమ్మా. ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం? ఇది నా జమానా బండి. ఆ బండి కూడా అది ఇంకా మా అక్క బండి. క్రేజీ ఉంటుంది బండి. ఈడేం చేస్తామో ఆడ కూడా అదే. ఇదంతా పార్కింగ్. 2 బిస్కెట్లు, ఒకటేమో షోరూమ్. పెద్ద బిస్కెట్ అది. అది చెప్పలే ఇంకా. నేను అసలు తీసుకుంటున్నాను. అది రికార్డ్ చేసి పెడదాం అనుకున్నా, తర్వాత చూపిద్దాం అనుకున్నా. కానీ ఇదంతా మన పార్కింగ్ మొత్తం లోపల. ఇదే పెద్ద గోడౌన్ ఉంటుంది లోపల. సార్ నాడు పోవా మరి, ఇంకేం చేస్తాం. మోస్ట్లీ అన్ని షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి ఈరోజు. మా బుర్ర పని చేయాలి అనమాట. రంజాన్ అని మర్చిపోయి మొత్తం బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. మళ్ళీ రావాల్సి వస్తుంది వీడికి. కానీ వీడికి రావాలంటే బండి మీద రావాల్సి వస్తుంది. కార్లో వస్తే మాత్రం బుగ్గ. కారు నెలలు కూడా వెళ్ళదు ఆ గల్లీలోకి.
ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ ఇంకా పీక్ అవర్స్ వస్తే మాత్రం ఇంకా బిస్కెట్ అవుతుంది. ఏం చేద్దాంరా మరి ఇప్పుడు? ఇంకేం చేసేది ఏం లేదు. ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేసాం. ట్రిప్పా? మమ్మీకి ఎట్లా పొద్దున్న వయసు వచ్చినాం హాస్పిటల్కి, మళ్ళీ ఇంకా అవసరం చెకప్ అని నేను రైట్ అది పడుతుందిరా బండి. ముందుకు జరిపి పెట్టరాదురా బండి. పడుతుందిరా. నేను ఉన్నా కదా కాలడ్డం ఉంది ఇక్కడ. ఏం మరి ఇప్పుడు ఇంటికి వెళ్దామా? నేను మీకు అప్పుడే చెప్పిన వద్దురా ఆయన బంధువులు ఓపెన్ చూపిస్తుందిరా అంట. గూగుల్ ఓపెన్ చూపిస్తుంది రా భయ్, నేనేం చేయాలి మళ్ళీ? గూగుల్ నమ్మితే నమ్ముకోవాలా. 12 o'clock క్లోజ్ అవుతుందని చూపించింది అది. అందుకే ఆడివారు బయట వచ్చినాం. లక్కీ ఇంకా ఈరోజు ఎండ లేదు అంత పెద్ద, చల్ల ఉంది కాబట్టి ఏదో బతికి బయట వచ్చినాం. లేకపోతే ఈ పాటి కర్ర బొగ్గులు వేసి వస్తుండే. ఫస్ట్ అయితే బండి తీసుకోవాలి, ఎప్పుడప్పుడు స్టార్ట్ చేస్తాయి మళ్ళీ మోటో వ్లాగింగ్స్. సెటప్ అయితే మొత్తం రెడీ ఉంది. నేను చిన్న వాచ్ తీసుకోవాల్సిందిరా, పెద్ద వాచ్ తీసుకున్నా చెయ్యి ప్రాపర్ ఉంటుంది వాచ్, సింపుల్గా నీట్గా ఉంటుంది. చిన్నది తీసుకుంటే బాగుంటుంది. మరీ అంత హెవీ ఉండదు, మరీ అంత ఉండదు. వింటేజ్ వాచెస్ కానీ దీనిలో నీట్గా పెద్ద హెడ్ ఏం తెలుసా? అలారం వస్తుంది పొద్దున 4 గంటలకు కాదు. నువ్వు సెటప్ చేయించుకున్నావేమో అలారం? నేనేం చేసుకోవాలి. మరి నాకెందుకు రాదు అలారం? నాకు రాదు, నీకే వస్తుంది అలారం. నువ్వు ఎట్లా నీకు అరే లేస్ట్ ఆడికి నువ్వు వాడిని అడిగినావు కదరా అలారం పెట్టుకో, వాడు పెట్టించినట్టు నువ్వు అలారం. నాకు రాదు ఎందుకు మరి అలారం? పెళ్లి చేసుకోవచ్చా అంటే పెళ్లినిచ్చి పెళ్లి చేయడం కాదు రా, చేసుకోవచ్చా లేదా అని అడుగుతాం అంతే. ఈరోజు వెదర్ బాగుంది, కొంచెం వర్షం పడ్డా ఇంకా బాగుంటుండే, కానీ మ్యాంగోస్ అన్ని ఖరాబ్ అయితే వర్షం పడితే. ప్రెజెంట్ బేగంపేటలో ఉన్నాం, టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నాం. ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చి కలవాలనుకుంటే బేగంపేటకి వచ్చి కలవండి. రోజు ఒక బ్లాగే పెడతా, ఒక 3-4 days డైలీ బ్లాగ్ పెడతా. డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. టైం అరౌండ్ 6 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన జిమ్కి పోదామని చూస్తున్నాం. మళ్ళీ యోగానికి ఫుడ్ పెట్టి జిమ్కి పోయి ఆల్మోస్ట్ 2-3 days అవుతుంది జిమ్కి పోయి. డైట్ లేదు, బొంగు లేదు, ఏం లేదు. జిమ్కి పోతలే సరిగ్గా, ఏం చేస్తలే, టైం దొరకట్లేదు ప్రాపర్గా జిమ్కి పోదామంటే. ఈరోజు టైం దొరికింది, ఖాళీగానే ఉన్నా, ఏం చేయాలి అర్థం కావట్లే. పోయి జిమ్కి పోయి మంచిగా వర్కౌట్ చేసుకొని వస్తా. వర్కౌట్ అయితే అయిపోయింది. బ్యాక్ ఇంకా బైసెప్ చేసిన ఈరోజు బాగానే వచ్చింది పంప. ఇంటికి వెళ్ళేటప్పుడు కేక్, మా డాడీ బర్త్డే ఈరోజు అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు కేక్, ఇంట్లో ఇంకా నైట్ తినడానికి చపాతీ ఫుడ్ అవన్నీ తీసుకొని వెళ్ళాం. చలో డన్ ఫర్ ద డే. తినేసి వాకింగ్కి వచ్చిన, మళ్ళీ యోగాని తీసుకొని వాకింగ్కి వచ్చిన. యోగాని ఇంట్రడక్షన్ రేపిస్తా వ్లాగ్లో, రేపటి బ్లాగ్లో యోగాని ఇంట్రడక్షన్ ఇచ్చి మనం చూపిస్తా రేపటి బ్లాగ్లో. ఈ రోజుతో అంతే, సమాప్తం. చలో బాయ్.